బేబీ మాయిశ్చరైజింగ్ టిప్స్ అంటే చాలామంది పిల్లల్లో మాయిశ్చరైజింగ్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు లోషన్ అప్లై చేసినా కానీ తొందరగా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. దానికని మీరు ముందుగా ఏం చేయాలంటే, మీరు స్నానం చేయించేటువంటి నీళ్ళల్లో కొన్ని డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేయండి. ఇది స్కిన్ని ఎక్కువగా మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాగే త్వరగా డ్రై కాకుండా చూసుకుంటుంది. అలాగే మీరు సోప్కి బదులుగా సున్ని పిండిని కానీ నలుగు పిండిని కానీ యూజ్ చేయండి. దానివల్ల కూడా స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ లెవెల్స్ అలాగే ఉంటుంది. మీరు కంపల్సరీగా సోప్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ సోప్లో ఆయిల్ లెవెల్స్ అలాగే మిల్క్ సంబంధించినటువంటివి ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఆఫ్టర్ స్నానం చేయించేసిన తర్వాత కంపల్సరీగా లోషన్ అనేది అప్లై చేయండి. ఆ లోషన్ అనేది ఏదో ఒక ఆయిల్ కాంబినేషన్లో ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆలివ్ ఆయిల్ అలాగే ఆల్మండ్ ఆయిల్ కాంబినేషన్లో ఉంది. సో మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. చూడండి, కొద్దిగా లోషన్ తీసుకోండి. తీసుకొని ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ అయినా కానీ కోకోనట్ ఆయిల్ అయినా కానీ జస్ట్ 1 or 2 డ్రాప్స్ యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయండి. దీన్ని అప్లై చేశారంటే ఎక్కువ టైం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇదేమో ఆయిల్గా కూడా అనిపించట్లేదు. చూడండి, తొందరగానే డ్రై అయిపోతుంది. అలాగే లోషన్ అనేది మీరు 2-3 టైమ్స్ అప్లై చేయండి. దీనివల్ల కూడా బేబీ స్కిన్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది, తొందరగా డ్రై అనేది అవ్వదు. అలాగే చాలామంది పిల్లలకి పౌడర్ని ఎక్కువగా అప్లై చేసేస్తూ ఉంటారు. సో అలా చేయకండి, దానివల్ల కూడా స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. పౌడర్ని తక్కువగానే యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.